read few days back. ఈ రోజు అంశానికి ఉన్న ప్రేరేపణ కొన్ని రోజుల క్రితం నేను చదివిన ఒక వాక్యం. I invite all your attentions to verse 2 Peter chapter 3 verse 18. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. So there's a word, there's a phrase in that it says, but grow in grace. అక్కడ క్రీస్తు అనుగ్రహించు కృపయందు వృద్ధి పొందుడి. వాల్యూమ్ కొంచెం తగ్గించండి. Anytime we won't understand this aspect of growing in grace. కృపలో వృద్ధి పొందడం అనే అంశం చాలాసార్లు మనకు అర్థం కాదు. Many times we have a wrong notion of grace. కృప అంటే చాలాసార్లు దాని గురించి మనకు తప్పుడు ఆలోచన ఉంటుంది. And we have a even greater misinterpretation of growing in grace. కృపలో వృద్ధి పొందడం అంటే దాని గురించి కూడా తప్పుగా మనము వ్యాఖ్యానిస్తూ ఉంటాం. Many times we don't understand that this grace is a gift of God which God has given us to overcome many things. కృప అనేది దేవుడు కొన్నిటిని అధిగమించడానికి మనకి ఇచ్చాడు అన్న సత్యాన్ని కూడా మనము విస్మరిస్తూ ఉంటాం. It is not a license given by God to exercise everything that we say is okay in a church. మరి ఇది కృప అనేది ఏది పడితే అది చేయడానికి దేవుడు ఇచ్చిన ఒక లైసెన్స్ కాదు. Many times we say grace of God covers everything. చాలాసార్లు కృప అన్నిటిని చూసుకుంటుంది అనుకుంటాం కదా. We say whatever we do, we are in the grace period. మనము కృపాయుగంలో ఉన్నాం కాబట్టి అన్నిటిని దేవుడు విస్మరిస్తున్నాడు అనుకుంటాం. So everything is permissible. అన్ని ఓకేనే అనుకుంటాం. It is quite the opposite of what that is. కానీ అది కాదండి. The reason why God has given me grace ఎందుకు దేవుడు నాకు కృపనిస్తూ ఉన్నాడు? is to make me understand that I can't overcome certain things by myself. ఎందుకంటే కొన్నిటిని నేను అధిగమించలేను కనుక దేవుడు నాకు కృపనిస్తూ ఉన్నాడు. By our own mind we can't do some things. నా శక్తి ద్వారా కొన్ని నాకు సాధ్యపడవు. I can sing in my mind. నా మైండ్స్లో నేను పాడగలను. I can give a beautiful sermon in my mind. నా మైండ్లో మంచి ప్రసంగం చేయగలను. I can do many things with my mind. నా మైండ్తో నేను చాలా విషయాలు చేయగలను. But there are certain things where we need the grace of God. కానీ కొన్ని విషయాల్లో మనకు కృప చాలా అవసరం. And where that grace is only then there will be a victory in our life. ఎక్కడైతే కృప ఉందో అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. Many times what happens is that when we start doing the work of God with our own mind, 1 week it may be okay, 2 weeks it may be okay, but after that we will falter. మరి ఒక